హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ అనేది బహుమానం కాదు, అది ఉద్యోగి తన సర్వీసు కాలంలో అందించిన అమూల్యమైన సేవలకు ప్రతిఫలంగా వృద్ధాప్యంలో ఆర్థిక భరోసాగా ప్రభుత్వం అందించే గౌరవప్రదమైనటువంటి జీవన భృతి. ఈ మాటలు డిసెంబర్ 17న 1980-82 మధ్య కాలంలో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పులోనివి. పెన్షన్కు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, దాని పవిత్రతను ఈ తీర్పు స్పష్టం చేసింది. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకున్న ఉద్యోగులు పదవి విరమణ అనంతరం ప్రశాంతంగా గౌరవంగా జీవించేందుకు పెన్షన్ అనేది ఒక ఆధారము. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెన్షనర్ల పరిస్థితి ఇందుకు విరుద్ధంగా అనేక సమస్యలతో, వివాదాలతో నిండి ఉండటం శోచనీయం. వారి హక్కులు, ప్రయోజనాలు నిరంతరం ఆలస్యానికి, నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పెండింగ్లో మగ్గుతున్న ఆర్థిక ప్రయోజనాలు, కరువు భత్యం. పెన్షనర్ల జీవన వ్యయం పెరుగుతున్న కొద్దీ వారికి ఊరటనిచ్చే కరువు భత్యం విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సుమారు ఇందుకు 5 డిఎల్ ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. 2022 జనవరి నుండి రావాల్సిన డిఎల్తో పాటు అంతకు ముందు కూడా విడుదల కాలేదు. మనకి ఇది నెలవారీ పెన్షన్ కొనుగోలు శక్తిని దెబ్బతీసి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోంది. జనవరి నుండి ఇవి అమల్లోకి వస్తాయని ఉద్యోగ పెన్షనర్లు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. కానీ వాటికి సంబంధించి ఉదాసీనత వారి అంశాలను నీరుగార్చింది. పే రివిజన్ కమిషన్ అమల్లోకి జాప్యము, పిఆర్సీ అమలు జాప్యము. ప్రతి 5 ఏళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉండగా 2018 పిఆర్సీ అమలులోనే అనేక వివాదాల ఆలస్యాలు చోటు చేసుకున్నాయి. దీని ప్రభావం పెన్షనర్లపైన పడింది. ఇప్పుడు 2023 జూలై 1 నుండి అమలు కావాల్సినటువంటి నూతన పిఆర్సీ ఏర్పాటు గురించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడం పెన్షనర్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పిఆర్సీ అమలు ఆలస్యమైతే పెన్షన్ సవరణ కూడా ఆలస్యం అవుతుంది. ఇది వారి ఆర్థిక స్థితిని మరింత దిగజార్చుతుంది. రెండవది, అందని వైద్య సేవలు, ఆరోగ్య భద్రత ప్రశ్నార్థకం. క్యాష్లెస్ వైద్య సేవల వైఫల్యం. వయస్సు పైబడటం వల్ల సహజంగానే ఆరోగ్య సమస్యలు పెన్షనర్లను చుట్టుముడతాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవాల్సిన క్యాష్లెస్ వైద్య సేవలు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఈ పథకం కింద సేవలు అందించడానికి విముఖత చూపిస్తున్నాయి. ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో పెన్షనర్లు అత్యవసర పరిస్థితుల్లో కూడా వేలకు ఖర్చు చేసి ప్రైవేటు వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సొంత డబ్బుతో వైద్యం, పెండింగ్ మెడికల్ బిల్లులు. సొంత డబ్బుతో వైద్యం చేయించుకున్న తర్వాత రీఎంబర్స్మెంట్ కోసం సమర్పించిన మెడికల్ బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. కొందరు పెన్షనర్లు బిల్లులు క్లియర్ కాకముందే కన్ను మూస్తున్న దయనీయ సంఘటనలు కూడా ఉన్నాయి. హెల్త్ కార్డులు నామమాత్రంగా మారాయి. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ లోపాలు. ఈహెచ్ఎస్ పరిధిలో వచ్చే వ్యాధులు, చికిత్సల జాబితా పరిమితంగా ఉండటం, రెఫరల్ విధానంలోని సంక్లిష్టతలు, ఆమోద ప్రక్రియలో జాప్యం వంటివి పెన్షనర్లకు అదనం భారంగా మారాయి. మూడవది, సామాజిక గౌరవము, భవిష్యత్ భద్రత కోసం నిరంతర పోరాటము. పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరణ ఆకాంక్షలు. నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం సిపిఎస్ వల్ల పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉండటం, అది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉండటంతో పెన్షనర్ల భవిష్యత్తు అనిశ్చితిగా అయితే మారింది. ఓపీఎస్లో ఉన్న నిర్దిష్ట ప్రయోజనాలు, కుటుంబ పెన్షన్ సౌకర్యం సిపిఎస్లో కొరవబడ్డాయి. అందుకే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతోంది. ఇది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, ఉద్యోగుల సామాజిక భద్రతకు, గౌరవానికి సంబంధించిన అంశము. పెన్షనర్ల సమస్యలపై నిర్లక్ష్యం. పెన్షనర్ల సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందన కరువైంది. చర్చలకు పిలిచిన హామీలు ఇవ్వటం తప్ప ఆచరణలో ఫలితాలు కనిపించడం లేదని
పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ప్రభుత్వ తక్షణ కర్తవ్యము, పీఆర్సీ తక్షణ అమలు, 2023 జూలై 1 నుండి అమలు కావాల్సిన 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించి వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలి. పెండింగ్లో ఉన్న 11వ పీఆర్సీకి సంబంధించిన అన్ని ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలి. డిఏ బకాయిలు, పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే విడుదల చేసి పెన్షనర్ల ఆర్థిక ఇబ్బందులను తగ్గించాలి. పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరణ, సిపిఎస్ ఉద్యోగులు పెన్షనర్ల ఆందోళనలను పరిగణలోకి తీసుకొని ఓపీఎస్ పునరుద్ధరణ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. 4వది వైద్య రియంబర్స్మెంట్ బిల్లుల తక్షణ చెల్లింపు, పెండింగ్లో ఉన్న అన్ని మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే చెల్లించాలి. ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేసి అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో క్యాష్లెస్ వైద్య సేవలు అందేలాగా చూడాలి. ఆర్టీసీ బస్సు రాయితీల పునరుద్ధరణ, గతంలో సీనియర్ సిటిజన్లు ఆర్టీసీ బస్సుల్లో ఉన్న రాయితీలను పునరుద్ధరించి పెన్షనర్లకు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. నెల 1వ తేదీన పెన్షన్, ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ జమ అయ్యేలాగా చూడాలి. పెన్షనర్ల సంక్షేమం కోసం చేపట్టవలసిన చర్యలు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను, వారి అవసరాలను సత్వరం పరిష్కరించేందుకు, వారి సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక పెన్షనర్ల సంక్షేమ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్, ప్రతి జిల్లాలో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి నిర్ణీత కాల పరిమితిలో సమస్యలను పరిష్కరించగలగాలి. మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు, పెన్షనర్ల డిమాండ్లు, సమస్యలపై సమగ్రంగా చర్చించి శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు అనుభవజ్ఞులైన అధికారులతో, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో కూడిన మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలి. జీవిత ధృవీకరణ పత్రం సమర్పణ సులభతరం, లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలి. అవసరమైతే ఇంటి వద్దకే వచ్చి స్వీకరించే ఏర్పాటు చేయాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి, పెన్షనర్లు నిన్నటి తరం ఉద్యోగులు మాత్రమే కాదు, నేటి సమాజానికి మార్గదర్శకులు కూడా. వారి అనుభవం, సేవలు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదిరాళ్ళు. జీవిత చరమకంలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయటం, వారి న్యాయమైన హక్కులను కాలరాయటం ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు. మానవతా దృక్పథంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి పెన్షనర్ల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించి గౌరవప్రదమైన జీవితం గడిపేలాగా చూడాలి అనేది విజ్ఞప్తి చేస్తున్నాం. వారి ఆశీస్సులు ప్రభుత్వానికి ఎంతో బలాన్ని చేకూరుస్తాయి.